వచ్చాడు, సీఎం అయ్యాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు మరి నువ్వు వచ్చావు, సీఎం అయ్యావు. అందుకోసం ఏరుగట్ల గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మేమందరం దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం. అన్న రేవంత్ అన్న ఇక్కడికి వచ్చారు, ఏరుగట్ల గ్రామానికి వచ్చారు. మీరు సీఎం అయ్యారు, మీ గురించి మేము ముడుపు కట్టాము చెట్టుకు. అది వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పాలని అనుకుంటున్నాం. మీ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పే పరిస్థితి చేస్తాం మేము. కానీ మా ఊరిని మంచిగా దత్తత తీసుకొని అభివృద్ధి చేసి మంచిగా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మేమందరం మరోసారి కూడా నువ్వే రావాలని కోరుకుంటున్నాం అందరం. మా ఏరుగట్ల గ్రామము, నా పేరు ప్రసాద్. ఏదైతే విషయం ఉందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏదైతే మీదుగా పాదయాత్రతో వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ గ్రామానికి నుంచి వెళ్ళినటువంటి ఎందరో మంది ముఖ్యమంత్రి అయ్యారు, ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఇక్కడ ఈ చెట్టు పైన మేము ఒక ముడుపు కట్టడం జరిగింది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని. మరి ఈ రోడ్ల వెడల్పు భాగంగా ఈ చెట్టుని అట్లనే ఉంచడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీన్ని వ్యాధిలో ఉంచుకొని మా ఏరుగట్ల గ్రామానికి వచ్చి మా ఏరుగట్ల మండలాన్ని దత్తత తీసుకోవాలని, మరియు ముందు వరుసలో మా ఏరుగట్ల మండలాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. ముఖ్య విషయం ఏంటంటే అధిక మెజార్టీ రావడం జరిగింది. ఏదైతే ఈ పాదయాత్రలో భాగంగా ఈ ఊరు మీదుగా పోవడం జరిగింది. కాబట్టి అత్యధిక మెజార్టీతోటి రాష్ట్రంలో అధికారం సాధించడం జరిగింది. కాబట్టి మా ఏరుగట్ల ప్రజలు మరియు నాయకులు అందరూ కోరుకునే విషయం ఏంటంటే ఏరుగట్లని ముందు వరుసలో డెవలప్ చేయాలా, ఖచ్చితంగా ఏరుగట్ల గ్రామానికి పెద్ద చూపు చూడాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ ముడుపు ఉందో మరొకసారి చెప్తున్నా, ఈ ముడుపు భాగంగా ఏదైనా ఒక దారి చూపించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. హలో, మాది ఏరుగట్ల గ్రామము, నిజామాబాద్ జిల్లా. మాకు రామారావు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిండు, వాళ్ళు ఐఏఎస్ అయిండు. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి అయిండు. మా ఏరుగట్ల గ్రామముని మాకు దత్తత తీసుకొని మాకు ఊరుకు అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. ఆ ముప్పు కట్టింది వచ్చి ఇడాల ముఖ్యమంత్రి మేము రేవంత్ రెడ్డి గారు మాకు ఈ ముప్పు అనుకున్నాం కావాలని మేము కోరుకున్నాం. ఊరోళ్ళము నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి, వచ్చి మా ముప్పు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా ఈ ఏరుగట్ల గ్రామానికి ప్రతిపక్ష నాయకులుగా కానీ పార్టీ అధ్యక్షులుగా కానీ ఎవరు ప్రచారానికి వచ్చినా కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఒక సెంటిమెంట్లో భాగంగా మొన్న హాస్య జోడో కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు మా కార్యకర్తలందరం కలిసి ఒక మొక్కడం జరిగింది. అది ఒక ముడుపుగా ఈ చెట్టుకు ముడుపు కట్టడం కూడా జరిగింది. ఆ మొక్కిన మొక్కు ఈరోజు నిజమైంది. అప్పట్లో రామారావు గారు, అట్లనే రాజశేఖర్ రెడ్డి గారు, మొన్న మేము మొక్కిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినందుకు మేము మా గ్రామం తరఫున చాలా సంతోషిస్తున్నాం, అట్లనే గర్వపడుతున్నాం కూడా. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏమంటే మా ఈ ఏరుగట్ల మండలాన్ని కొత్త మండలంగా ఏర్పడ్డ మా ఏరుగట్ల మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధిలో పాత మండలాలకు ధీటుగా మా ఈ కొత్త మండలాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఈ యొక్క సెంటిమెంట్ను నమ్మి ఇక్కడికి వచ్చి అప్పుడు ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చి చేసినందుకు కూడా మేము అన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మా మండలంలో అత్యధిక మెజారిటీ రావడం జరిగింది ఈ నియోజకవర్గం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేసిన కార్యకర్తలను అందరినీ కూడా అన్న ప్రత్యేకంగా కలవాలని చెప్పుకోవడం. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల గ్రామం మాది. ఏరుగట్ల గ్రామానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఎలా అంటే ఏరుగట్ల వచ్చి ఏదైతే చౌరస్తా మీద ఎవరైతే ఉపన్యాసం చేస్తారో వాళ్ళు సీఎం అయితే ఒక సెంటిమెంట్లో భాగంగా మొన్న రేవంత్ రెడ్డి గారు మార్చిలో ఏరుగట్లకు రావడం జరిగింది. ఆ సెంటిమెంట్లో భాగంగా వచ్చినందుకు ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా సంతోషం ఉంది. అదృష్టంగా మా ఏరుగట్ల గ్రామం భావిస్తున్నాము. ఆనాడు 1984లో ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడికి ప్రచారంలో బాగా రావడం జరిగింది. 1984లో మరియు 1989లో కూడా ముఖ్యమంత్రిగా కావడం జరిగింది.
తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రచారంలో భాగంగా ఎర్రల గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు కూడా 2004లో ముఖ్యమంత్రి అయ్యారు, 2009లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు సంతోషం ఉంది. ఇప్పుడు దీంతో పాటు మాకు ఒక మొక్కిన రేవంత్ రెడ్డి గారు వచ్చినాడు. ఇక్కడ మేము కొంచెం పక్కన చెట్టు ఎక్కడైతే ఉపన్యాసం చేసిండో అక్కడ బస్ స్టాండ్ వద్ద చెట్టుకు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం మొక్కడం జరిగింది. చెట్టుకు ఒక మొక్కు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి అయిన అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి అయినందుకు ఆ మొక్కును ఇప్పవలసిందిగా మన రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ఇంకా టైం వీలు చూసుకొని ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ మొక్కు ఇప్పాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆయన వీలు కాని టైంలో అయితే ఇక్కడ మా గ్రామ ప్రజలను తీసుకెళ్ళి అక్కడ మేము వస్తే అక్కడ కూడా ఏదైతే సీఎం ఆఫీసులో మొక్కు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే సీఎం ఇప్పుడు కాబట్టి మొన్న కేసీఆర్ ఎట్లయితే మోతేను సెంటిమెంట్ పెట్టి అక్కడ మొక్కు ఎట్లా కట్టిండో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి అనుకూలం అయితే ఇక్కడ మా ఏరియా కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మొక్కును ఎక్కడైతే మోతేలో కేసీఆర్ ఎట్లా వచ్చి ఇప్పిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎర్రట్లకు వచ్చి ఆ మొక్కు ఇవ్వాల్సిందిగా కోరుచు. అదేవిధంగా మా గ్రామానికి ఒక సెంటిమెంట్ దీంతో పాటు డి శ్రీనివాస్ గారు కూడా మా గ్రామంలో పుట్టిండు. ఆయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పీసీ అధ్యక్షుడు చేసింది. కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంది. కాబట్టి సెంటిమెంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి మొక్కు రేవంత్ రెడ్డి ఇప్పితే మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రావాల్సిందిగా మా గ్రామ తరఫున విన్నవిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.